మున్సిపాలిటీ కమిషనర్ గారికి, సిఐ గారికి, మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఏదో నాకు తెలియదు ఈ పండగ ఎట్లా చేయాలా ఏమో అనేసి, ఏదో నా మనసుకి తోడింది, నేను చేసినాను. గుడి కమిటీలు అందరూ చేసి నన్ను చైర్మన్గా పెట్టినారు, నాకు సంతోషము. నన్ను సక్సెస్ చేసినాను. ఏదో చెప్తా ఉన్నారు అది ఇది అనేసి, ఈ పండగ ఈ గుడి కానీ నేను చేయలేదు. ఆ అమ్మ నా దగ్గర చేపించుకొనింది, నేను చేసినాను అంతేనేమో. కానీ ఇంకేం ఇది నా మనసులో నేను చేసినానని ఇది ఏం మాత్రం ఉండదు. ఈ ఏమైనా తప్పులు ఏమైనా చేసింటే క్షమించండి. ఇది ఊరి కోసం కట్టిన గుడి, ఊరోళ్ళు అందరూ దీనికి వచ్చి సహకరించాలనేసి, ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఏది చెడ్డ రకంగా ఎత్తుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి సహకరించాలనేసి మరీ నేను కోరుతున్నాను. నా వల్ల ఏం సాయం నేను చేస్తాను, మీ వల్ల ఏం సాయం మీరు చేయండి. ఇది మన ఊరు, నేను ఏడ బయట నుంచి వచ్చినోడే ఈ ఊరికి నాకు ఆదరించినారు. ఆ అమ్మ సత్యమైన దేవుడు కాబట్టి నేను ఈ స్థాయికి నేను పెట్టింది కాబట్టి నేను నా వల్ల అయిన సాయం నేను ఖచ్చితంగా నేను చేస్తాననేసి తెలుసుకుంటాను. నిన్న జాతరకి టౌన్లో నుంచి పక్కల పల్లి నుంచి ప్రతి ఒక్కరు వచ్చినారు. ప్రతి ఒక్క మహిళలకు కానీ, పెద్దోళ్ళకి కానీ, చిన్నోళ్ళకి కానీ నా ధన్యవాదాలు. నుంచి అందరికీ నమస్కారము. నా పేరు శ్రీహరి. నేను గంటావరం కాలనీలో ఉంటానన్నమాట. ఈ కాలనీలో మొట్టమొదటిసారిగా ఈ గంగమ్మ జాతర స్టార్ట్ చేసింది నేనే. దానికి బీజం వేసి గంగమ్మ గుడి ఉండాలి, ఒక జాతర జరిపించాలని సంకల్పం చేసుకున్నాను. అప్పటి నుండి ఇంతవరకు 15 సంవత్సరాలుగా ఈ గంగమ్మ జాతర జరుగుతుంది. ఎక్కడ కానీ లోటుపోట్లు జరగకుండా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము గంగమ్మ జాతర ప్రత్యేకత చాలా బాగుందన్నమాట. ఎందుకంటే 30 ఏళ్ళలో అయినా కూడా డెవలప్ కాలేనంత గుడిని ఈరోజు 3 నెలల్లో డెవలప్మెంట్ చేసినారు మన మునగన్ గారు. 3 నెలల్లో డెవలప్మెంట్ చేసి ఈరోజు అంగరంగ వైభవంగా పొలంనేరుని తలపించేలాగా ఈరోజు మన కాలనీలో, గంటావరం కాలనీ, బీసీ కాలనీలో ఈ జాతరను జరుపుకోవడం అంటే విశేషం అన్నమాట. ఇది చాలా ఉత్సాహంగా ఉంది. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకి, అలాగే ఇంత ప్రోత్సాహం అంటే ఇప్పుడు చూడొచ్చు, మనము 10 రూపాయలు ఉంటే మన దగ్గర ఏమవుతామో 1000 రూపాయలు చందా రాస్తే ఏమిటికైనా అవుతుందో మన పెండ్లామిటికైనా ఆలోచన చేసే మైండ్ సెట్లో ఉంటాము. కానీ ఇన్ని లక్షలు సొంత నిధులతో పెట్టి ఆ గుడిని డెవలప్మెంట్ చేసి ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలాగే ఈరోజు ఈ కమిటీ సభ్యులంతా కూడా ఈ జాతరకు సహకరించిన వాళ్ళకి, అలాగే మీడియా సభ్యులకి, సిఐ గారికి, ఇంకా ఎవరెవరు ఈ ఒక జాతరకి ప్రోత్సహించినారు వాళ్ళకంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ జాతర ఇలాగే ఇంకా కొనసాగాలని, ఇంకా పెద్ద ఎత్తున జనాలు చేరాలని, చుట్టుపక్కల విలేజ్ల నుండి కావచ్చు, టౌన్ నుండి కావచ్చు, ఈరోజు ప్రత్యేకంగా వచ్చి చాలా సహకరించినారు. హ్యాపీగా జరిగింది. ఎక్కడ చిన్న లోటుపాట్లు జరగకుండా జాతర జరిగింది. కాబట్టి ఇలా సహకరించిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేకంగా మన మురుగన్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి జాతరను మాకు అందించిన మురుగన్ గారికి మేము చాలా రుణపడి ఉంటాము. నెక్స్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలని వాళ్ళ ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్దామని మేమంతా మా కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. పొలంనేరు మున్సిపాలిటీ లిమిట్స్ గంటావరం బీసీ కాలనీలో అత్యంత వైభవంగా ఈ యొక్క గంగ జాతర కార్యక్రమం జరిగింది. శిరస్సు కావచ్చు, అదేవిధంగా అమ్మవారి విశ్వరూప దర్శనం కావచ్చు, జల్దీ కార్యక్రమం కావచ్చు, ఎన్నడూ 15 సంవత్సరాలకు ఎన్నడూ లేని విధంగా పొలంనేరు పట్టణం అయితేనేమి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతేనేమి కొన్ని వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరిగినాయి. నేను మీడియా సోదరుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే, దయచేసి హిందువులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కానీ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా పండుగలు చేయండి. మేము చెప్పేది ఒకటే, పార్టీ అనేది ఈరోజు ఉంటుంది, ఎవరికి శాశ్వతం కాదు, రేపు వేరే చోట పోతుంది. కానీ దయ ఉంచి ఎక్కడన్నా మన హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందుతా ఉందంటే అందరూ సహాయ సహకారాలు అందించండి. మేము ఎక్కడున్నా మేము ముందరకు వస్తాం. మాకు శిలాపలకాల్లో మా పేర్లు వేసుకోవడం మాకు అవసరం లేదు, మీ పేర్లే వేసుకోండి కావాలంటే. దయచేసి అటువంటి అద్భుతమైన కార్యక్రమాలకి ఎవరు అడ్డుకట్టలు వేయండి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి కొన్ని వేల దేవాలయాలు నిర్మించినారు. ఈ రోజు ఎవరు కట్టినారో కూడా తెలియదు, కానీ మనం పోయి పూజలు చేసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దయ ఉంచి నేను చెప్పేది ఏమంటే, ఎవరన్నా మేము అభివృద్ధి చేస్తాము, హిందూ దేవాలయాలను ఎవరు ముందుకు వచ్చినా మేము వెనకాల ఉంటాం. అదేవిధంగా నేను ఎక్కడో బయట ఉండాను, గుడియాత్తం రోడ్ నాది. నేను ఎక్స్ కౌన్సిలర్, ఎక్స్ గంగమ్మ గుడి మెంబర్. నన్ను కూడా పిలిచి ఇక్కడ మర్యాద ఇచ్చి మాకంతా మీరు కూడా వచ్చి సాయం చేయండి. మేమేమి ఇక్కడ వచ్చి ఏమి సాయం చేసిందంటే ఏమీ లేదు, ఒక మాట సహాయం.
అందరూ కలిసి చేద్దామని ఆ ఒక్క ఫీలింగ్స్ తెప్పించండి. మనలో వచ్చిన దరిద్రం ఏమంటే కులాలు, వాడు ఆ కులము వీడి కులం అది వదలండి, హిందువులుగా బతకండి. ఇంకన్నా మనం కానీ కళ్ళు తెరుచుకోకపోతే ఇంకా ఈ పరిణామాలు ఎక్కడెక్కడ పోతాయో తెలీదు. ఆ అమ్మ సత్యం, నేను చెప్తాను, గంగమ్మ తల్లి సత్యం. ఇక్కడే కాదు, ఎక్కడ జాతర జరిగినా మేము పోతాం. దయచేసి మీకు అందరికి ఎవరన్నా అట్లా ఉద్దేశం ఉండే వాళ్ళకి నేను వాళ్ళకి కావాలంటే పాదాభివందనం చేస్తాము. దయచేసి పార్టీలు తేవద్దండి, కులాలు మతాలు అతీతంగా రాజకీయాలు ఏమీ తేకుండా ఇటువంటివి పాటించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్కి కానీ మరియు మురుగాకి కానీ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదొచ్చినా మనమందరూ ముందుకుండి ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళను కూడా ఇంకా మనం అభివృద్ధి చేయాలని అందరూ, పార్టీలకు సంబంధం లేదు, మీరు రమ్మంటే ఎవరి దగ్గరికైనా వచ్చేదాన్ని కూడా మేము సిద్ధమని చెప్తాను. వచ్చి మన హిందూ దేవాలయాల్లో మనము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. దాని గురించి దాని రాజకీయాలు మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా గట్టిగా ఊరు బీసీ కాలనీలో కలిసిన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర చాలా అద్భుతంగా ఎప్పుడూ జరగని విధంగా ఈసారి మన చైర్మన్ మురగన్న ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా పలమనేరు చుట్టుపక్కల పలమనేరు రోజు మొత్తం ఈసారి జాతర తరలి వచ్చి ప్రజలంతా ఎక్కువ ఉత్సాహంగా వచ్చి చాలా పాల్గొన్నారు. అదేవిధంగా ఈసారి మీడియా చెప్పలేదు, ఈసారి మనకి ఆ పక్క షార్ట్ ఇది జల్జీ కార్యక్రమం అడవి దాటిపోతా ఉన్నాము. ఒక 2 కిలోమీటర్ దూరంగా అక్కడ కుదరలేదు. అక్కడ జాగా వచ్చి మామూలు గవర్నమెంట్ జాగా అని రోడ్డు యాక్షన్ అయితే వీళ్ళు పెట్టినాము. అదేవిధంగా ఒక చిన్న కోనేరు కట్టుకొని నెక్స్ట్ సంవత్సరం ఇక్కడ మనకి మళ్ళీ ఏ ఆగట్టుగా లేకుండా కోనేరు కట్టుకొని ఆ పర్మిషన్ కూడా ఇవ్వాలని ఎంఆర్ఓ సార్ కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం కాదు, కానీ చెప్పాలి కదా పండుగలు కాబట్టి ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా కమిటీ మెంబర్లు అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతోమంది గలాట్లు వచ్చేదంతా సహకరించుకొని ఇంత దూరం జాతర సక్సెస్ చేసి మురగన్న చైర్మన్ మురగన్న పేరు తెప్పించిన దానికి మా కమిటీ మెంబర్లకి అట్లే మన గంటావరం బీసీ కాలనీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారము. ఈసారి 15వ సంవత్సరం జాతర జరుపుకుంటున్నాము. పలమనేరు గంటావరం బీసీ కాలనీలో జరుపుకున్నాము. ఈసారి కుల మతాలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జాతర జరుపుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా పలమనేరు కమిషనర్ గారికి ధన్యవాదాలు. మాకు సహకరించిన సిఐ గారికి, మా మీడియా మిత్రులకు కూడా స్వాగతము. ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా టెలికాస్ట్ను బాగా ఇది చేసి డెవలప్మెంట్ చేయడానికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా టీం కమిటీ మెంబర్లు మా మురగన్న గారిని ఈసారి చైర్మన్గా పెట్టినాము. అది బ్రహ్మాండంగా జాతర జరుపుతున్నాము. అందరూ మీడియా సోదరులకు అందరికీ మా కమిటీ నంబర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.